భావన చేస్తుంది. లోకే దేవదుష్టాం దానాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీరమే నస్యతాం స్వామృణే శరణాగత దీనార్త పరిత్రాణ పరాధనే కరుణస్యాస్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. మహాదుర్గే మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ విజయ దుర్గాదేవ్యై నమః. ముఖారవిందయోః ఆచమనామి. అమ్మవారి యొక్క ముఖములకు ఆచమనమిస్తున్నట్టుగా భావన చేస్తూ అక్షంతలు వేయండి. ఓం సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే హరేభ్యః దుర్గే దేవి నమోస్తుతే. మహాదుర్గే మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ విజయ దుర్గాదేవ్యై నమః. పంచామృతాభిషేకం సమర్పయామి. అమ్మవారికి పంచ అమృతాలతో అభిషేకం చేయిస్తున్నట్టుగా భావన చేస్తూ అర్చనలు వేయండి. ఆ విచరణేత పతోసి దాతో వనస్పతిస్తవ వృక్షోపవిద్వః తత్ప్రబలానిత వసానంతు మాదాంతరాజాశ్చ మాధ్యాః లక్ష్మీః. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ విజయ దుర్గాః ఉద్ధోదక స్నానం సమర్పయామః. ఉపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. అమ్మవారికి ఉపవీతాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ అక్షంతలు వేయండి. గంధద్వారాంబురాధృతాం నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీం సర్వభూతానాం తామి గోపస్వదేశం వనజాతర సంభూతం వృక్షసారం మనోహరం. అమ్మాలకు అర్చన జరుగుతూ ఉంటుందమ్మా. అందరూ కూడా మీ యొక్క మనస్సులో విజయ దుర్గాదేవి నమః అని అనుకుంటూ అక్షంతలు పుష్పాలు వేస్తూ పూజ చేస్తూ ఉండండి. విజయ దుర్గాదేవి నమః. విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, అలాగే తైలాభ్యంజనము విశేషమైన స్వామివారి, అలాగే ఇలా అర్చనాన్ని అర్చన చేసేటువంటి పూజను రేపటి రోజున మన యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క జన్మదినం అంటే జగత్తి సభ సందర్భముగా ఆ యొక్క శనేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా ఈ యొక్క శనేశ్వర స్వామి వారి యొక్క జగత్తిని మనం జరుపుకుంటూ ఉంటాం. మన ఇంట్లో ఒక పుట్టినరోజు వస్తే మన పిల్లలకు మనం ఏ విధంగా అయితే నిర్వర్తిస్తామో అదే శనేశ్వర స్వామి వారి యొక్క జయంతి అని రోజు ఆయన పుట్టినరోజును రేపటి రోజున పురస్కరించుకొని అమావాస్య శనివారము రేపు అమావాస్య, అలాగే శనేశ్వర స్వామి వారి యొక్క జయంతి రేపటి రోజున స్థిరమైనటువంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, వివాహం అవనటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క శనేశ్వర స్వామి వారి యొక్క జయంతి వేడుకలలో మనం పాల్గొనవచ్చు. అలాగే విశేషమైనటువంటి మంద బుద్ధి ఉన్న వాళ్ళు పిల్లలకి తల్లిదండ్రులు చేయడం ద్వారా వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది. వాళ్ళు ఎవరైతే నిదానంగా ఉంటారో, పిల్లలు నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకు ఉన్నతమైనటువంటి మేధాశక్తిని ఆ యొక్క శనేశ్వర స్వామి వారు మనకు కలిగిస్తారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు చేయడం ద్వారా ఆ యొక్క ఫలితం కూడా ఆ యొక్క పిల్లలకే వస్తుంది. అలాగే అర్ధాశ్రమశని ఏలినాటి నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క శనేశ్వర స్వామి వారి యొక్క అభిషేకంలో పాల్గొనవచ్చు. అభిషేకం చూసుకున్న తర్వాత మీ అందరి చేత కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొంటారో వాళ్ళందరి చేత కూడా విశేష స్వామి వారికి తైలాభిషేకము, నువ్వులతో అర్చన అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ మనం రేపు చూడొచ్చు. రేపు ఉదయం 8 గంటలకి ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేక కైంకర్యాలన్నీ కూడా ప్రారంభం. సంవత్సరం రేపటి రోజున అందులో రేపటి రోజున అమావాస్య శనివారము స్వామివారి యొక్క ఆవిర్భవించినటువంటి రోజు ఈ యొక్క 3 విశేషమైనటువంటి తిథుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ప్రతి నెలలో ఈ యొక్క అమావాస్య ముందు రోజు మన యొక్క విజయ దుర్గాదేవి అమ్మవారికి చతుష్షష్ఠి ఉపచార పూజ అనేటువంటి కార్యక్రమాన్ని మనం అత్యంత వైభవంగా మన యొక్క దేవాలయంలో చేస్తూ ఉంటాం. ఈ యొక్క చతుష్షమైనటువంటి పూజ చేయిస్తాం. ఈ యొక్క పూజ అమ్మవారి యొక్క అంతరాలయంలో మనం కూర్చొని సాయంత్రం ప్రదోషకాల సమయంలో అంటే 6 గంటలకి దోషాలన్నీ కూడా తొలగించడానికి ఈ యొక్క విశేషమైనటువంటి చతుర్దశి ఉపచార పూజలో పాల్గొనవచ్చు. అమ్మవారికి
గణ ఉద్గారణ దేవశ్రీ గణ వందితాధర దేవశ్రీ గణ చిత్తస్థాధర దేవశ్రీ గణ పూజితాధర దేవశ్రీ గణ దేవశ్రీ గణ సంసిద్ధాధర దేవశ్రీ గణ దోషితాధర దేవశ్రీ గణ సంస్కార పావన విదితాధర దేవశ్రీ గణ దత్తకారు గ్రంథవిదేవతాధర దేవాంగణ అబద్ధా ధర్మాదేన దృశ్య సమగ్రంథం దేవాంగణ కృష్ణాగవల్లీదలకృతోత్సుతాధర దేవశ్రీ గణ అదస్తదూతంగ్రహ వినోదన్యేన దేవశ్రీగణస్పదేవమాలా విలోకనా దేవదేవనాది కనకటమాతకాసంపాదున్యేన కేవనాది కనకటమాతక దేవ్యగాత్రాని నమః దేవనాది దక్షిణామానమో కాత్ర దక్షిణాకాల పండితాగమ దక్షిణాకాల దక్షిణాకాల